ప్రస్తుతం కాలం మారింది. మొబైల్స్ లేనిదే చిన్నారులకు ముద్ద దిగడం లేదు. అంతగా మొబైల్స్కు పిల్లలు అడిక్ట్ అయిపోయారు. అంతేకాదు పెద్దల కంటే చిన్నపిల్లలు ఎక్కువగా మొబైల్స్ వాడుతున్నట్లు తాజాగా జరిగిన ఒక సర్వేలో వెల్లడైంది. కాగా చిన్నారులు మొబైల్స్కు ఎక్కువగా అలవాటు పడితే ప్రధానంగా కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజస్థాన్లో జరిగిన ఒక గిరిజన సదస్సు ఇందుకు సంబంధించి కొన్ని కీలక తీర్మానం చేసింది. గిరిజన సమాజంలోని 18 సంవత్సరాల వయసులోపు పిల్లలకు మొబైల్స్ను నిషేధించాలి అన్నది సదరు సదస్సులో చేసిన కీలక తీర్మానం. ప్రస్తుతం మొబైల్ లేకుండా ఎవరికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డం లేదు. చిన్నపిల్లల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరూ మొబైల్స్కు అలవాటు పడ్డారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. పెద్దల కంటే చిన్నపిల్లలు ఎక్కువగా మొబైల్స్ వాడుతున్నట్లు తాజాగా జరిగిన ఒక సర్వేలో వెల్లడైంది. అంతేకాదు మరో నివ్వెరపరిచే అంశం కూడా ఈ సందర్భంగా వెలుగు చూసింది. అనేక సందర్భాల్లో చిన్నారులకు తల్లిదండ్రులే ఫోన్ అలవాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి ఏదో ఒక కారణంతో పిల్లలు మొబైల్స్కు అలవాటు పడుతున్నారన్నది వాస్తవం. ఇలా మొబైల్స్కు ఎక్కువగా అలవాటు పడడంతో వారి ప్రవర్తనలో అనేక తేడాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు ఎప్పుడూ నవ్వుతూ ఉండాల్సిన చిన్నారుల్లో కోపం, చిరాకు ఎక్కువ అవుతున్నాయి. సహజంగా పిల్లలు మాట్లాడడం నేర్చుకునే సమయంలో తల్లిదండ్రులు వారికి మొబైల్స్ అలవాటు చేస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. కాగా తక్కువ వయసులోనే మొబైల్స్కు అలవాటు పడడంతో వారి ఇంట్లోని వారితో మాట్లాడడానికి ఆసక్తి చూపడం లేదన్న విషయం వెలుగు చూసింది. ప్రధానంగా తల్లిదండ్రులు తోబుట్టువులతో మాట్లాడడానికి సదరు చిన్నారులు ఆసక్తి చూపడం లేదని వెల్లడైంది. దీంతో చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని మానసిక వైద్యులు అంటున్నారు. ఎక్కువగా మొబైల్స్ చూడడం వల్ల ఒక దశలో మెదడు దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదని అంటున్నారు. అంతేకాదు భావోద్వేగాలు వ్యక్తీకరించడంలో కూడా అనేక మార్పులొస్తాయంటున్నారు. గతంలో చిన్నారులు చాలా ఏకాగ్రత కలిగి ఉండేవారు. అయితే ప్రస్తుత కాలంలో అనేక మంది పిల్లలు ఏకాగ్రత కోల్పోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం మొబైల్స్ ఎక్కువగా చూడటమే అంటున్నారు మానసిక వైద్యులు. అంతేకాదు ఈ సమస్య తీవ్రమైతే చివరకు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. ప్రధానంగా కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఎక్కువసేపు మొబైల్స్కు అడిక్ట్ కావడం వల్ల చిన్నారుల్లో నిద్రలేమి సమస్య కూడా ఏర్పడుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే మొబైల్ ఎక్కువగా చూసే అలవాటు ఉన్నవారు సహజంగా ఒకే చోట ఎక్కువసేపు కూర్చుంటారు. దీంతో వీరికి ఊబకాయం వచ్చే పెను ప్రమాదం కూడా ఉందంటున్నారు. అంతేకాదు ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో గుండెకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మొబైల్స్కు ఎక్కువగా అలవాటు పడడం వల్ల ఇతరులతో కమ్యూనికేటివ్ అయ్యేటువంటి స్కిల్స్ తగ్గిపోతాయని కూడా హెచ్చరిస్తున్నారు. అంతిమంగా చిన్నారులను మొబైల్స్కు దూరంగా ఉంచాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. కాగా చిన్నారులు మొబైల్స్కు అలవాటు పడ్డాన్ని అనేక దేశాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్స్ను నిషేధించిన మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. క్రిందటి ఏడాది ఆస్ట్రేలియా పార్లమెంట్ ఈ మేరకు ఒక చట్టం చేసింది. మొబైల్స్ ఒక్కటే కాదు, సదరు పిల్లలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ఎక్స్, స్నాప్చాట్ వంటి ప్లాట్ఫామ్లలో యాక్సెస్ ఉండదు. ఆ తర్వాత ఫ్రాన్స్ కూడా 15 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్స్ నిషేధిస్తూ ఒక బిల్లును ఆమోదించింది. ఈ నేపథ్యంలో తాజాగా రాజస్థాన్లో జరిగిన ఒక గిరిజన సదస్సు ఇందుకు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. గిరిజన సమాజంలోని 18 సంవత్సరాల వయస్సులోపు పిల్లలకు మొబైల్స్ను నిషేధించాలన్నది సదరు సదస్సులో చేసిన ఒక కీలక తీర్మానం. 18 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు మొబైల్స్కు అలవాటు పడడం వల్ల తరువాతి కాలంలో అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఈ సదస్సు వివరించింది. కాగా ఈ గిరిజన సదస్సులో రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు తరలివచ్చారు. ఏమైనా చిన్నారులకు మొబైల్స్ను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదంటున్నారు వైద్యులు.